చిన్నులపై మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కళాయి పెట్టి నూనె వేసి వేగాక పోపులు, జీలకర్ర, తాలింపులన్నీ వేయాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. కానీ ఉల్లిపాయలు అయితే మనం వేయట్లేదు, ఎందుకంటే మనం తయారు చేసుకుందే చిన్నులపై కూర కదా. పోపులు బాగా వేగాక క్లీన్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఉడకాలి కదండి, అందుకని బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. కాసేపు మగ్గిందనగానే ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. క్లీన్ చేసుకుని మామిడికాయ ముక్కలు, పుల్లటి ముక్కలు తీసుకోవాలండి. పుల్లటి ముక్కలు అయితేనే టేస్టీగా ఉంటాయి. తీసుకొని అవి కూడా మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేస్తాను వీడియోస్. కారం వేసుకోవాలండి. ఇందులోనే మసాలా అంతా టోటల్ అంతా ఉంటాయి, స్పెషల్గా ఉండాలి. నార్మల్ కారం కూడా కాదు ఇది, మసాలా కారం. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ బాగా వేగిన తర్వాత మూత తీసి చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు అంటే చిటికెడు పంచదార కూడా వేసుకోవాలి, చాలా టేస్ట్ ఎక్కువ వేస్తుంది. ఆ తర్వాత చింతపండు పులుపు వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ లాస్ట్ లోనే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఉప్పు ఒకసారి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ చిన్నులపై మామిడికాయ కర్రీ రెడీ. ఇంకా చిక్కగా దించుకోవచ్చు, కొంచెం పలచగా దించుకోవచ్చు, మీ ఇష్టమని. చూడండి ఎంత టేస్ట్ ఉందో. ఇది నేను చేయలేదు, మా అక్క చేసింది, మా పెద్ద అక్క చేసింది. వాళ్ళకి క్యాటరింగ్ లో హస్బెండ్ చేస్తారు. సో ఆ వంటలన్నీ ఇంటి దగ్గర ట్రై చేస్తూ ఉంటది. ఇది ఎంత నాకు కూడా ఇష్టమైన కూర అండి. మా అక్కకి నాకు అంత ఇష్టమైన కూర. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మామిడికాయ కాలం కాబట్టి దొరుకుతాయి కదా పుల్లటి మామిడికాయలు, ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేము, అంత టేస్ట్గా ఉంటుంది.